చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే జరుగు నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి. 26 జరుగు నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి. రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకించండి. నరేంద్ర మోడీ విధానాలను చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ రైతు కార్మిక వ్యతిరేకమైనటువంటి విధానాలను తీసుకొచ్చినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాలు మొత్తం కూడా ఈ నెల 26వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలని పిలిపించింది. అందులో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో రైతాంగం మొత్తం పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు లేకుండా, రైతాంగం చేతిలో భూములు లేకుండా రైతు వ్యతిరేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను తీసుకొచ్చేటువంటి కుట్రలకి పూనుకుంటా ఉన్నారు. అదేవిధంగా 42 లేబర్ కోడ్లని కుదించి 4 లేబర్ కోడ్లుగా మార్చివేసి ఇలా కార్మికుల శ్రమదోపిడీకి పూనుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక లోకం మొత్తం కూడా ఈ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని ఆందోళనల్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసేటువంటి ధర్నాలకు వాళ్ళు చేసేటువంటి నిరసన కార్యక్రమాలకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉంది. ఈ నెల 26వ తారీఖున జరగబోయేటువంటి అన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు ధర్నాలు రాస్తారోకో కార్యక్రమాల్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి అఖిల భారత రైతు కూలీ సంఘం కానీ అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు కానీ సంపూర్ణంగా పాల్గొని ఆ కార్యక్రమాలను విజయవంతం చేసే దాంట్లో ముందు భాగానే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏదైతే కార్మిక రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలను తీసుకొస్తున్నారో వెంటనే వాటిని ఉపసంహరించుకోకపోతే రాబోయేటువంటి కాలంలో ఎమర్జెన్సీ కాలం నాటి ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరించడం జరుగుతూ ఉంది.